ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గతంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను వెంటనే విడుదల చేయాలని తాజాగా మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు. భైంసా పట్టణంలో సమావేశమైన మాజీ సర్పంచులు నిధుల విడుదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలపై ఆర్డీఓ కోమటిరెడ్డికి వినతిపత్రం అందించారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. వైకుంఠధామం, పంచాయతీ భవనాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, సీసీ కాలువలు, రహదారులు నిర్మించామన్నారు. అప్పట్లో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేయడంతో తమ సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. అయితే చేసిన పనులకు బిల్లులు రాలేదని, దాంతో అప్పులు చేసి మరీ తీసుకున్న వాటికి వడ్డీలు చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, లేని పక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల భవనం, క్రీడా ప్రాంగణాలు, ట్రాక్టర్లు, ఇతర ఆస్తులను వేలం వేస్తామని హెచ్చరించారు. బైన్సా డివిజన్ లో తాలూకా సర్పంచులందరము ధర్నా నిర్వహించడం జరిగింది. ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రభుత్వం చెప్పడం జరిగిందో, ఏ పనులు చేయించడం జరిగిందో మేము అన్ని చేయడం జరిగింది. ఏది చేయకుండా మాకు సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారంగా అన్ని డెవలప్మెంట్ యాక్టివ్ సీ షోర్స్ కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ, పల్లె ప్రకృతి వనరులు కానీ, మరియు శ్మశాన వాటికలు కానీ, ఇంకా ఎన్నో విధాలైనటువంటి జీపీ బిల్డింగ్లు, ట్రాక్టర్ కొనడం కానీ అన్నీ చేయించడం జరిగింది. అన్నీ మేము డబ్బులు ఉన్నా లేకున్నా ఎక్కడి నుంచో అప్పు తెచ్చి సర్పంచులందరము ఊరు గ్రామంని అభివృద్ధి పథకంలో నడిపించడం జరిగింది. ఎక్కడ దేశంలో ఎక్కడ లేనటువంటి తెలంగాణలో అభివృద్ధి చేయడం జరిగింది సర్పంచులందరూ. ఈ యొక్క పేరు వచ్చిందంటే సర్పంచ్ చేయడం వల్లనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పేరు రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ మాకు బిల్లులు ఇప్పటికి కూడా ఇవ్వలే. గవర్నమెంట్ దిగిపోయి కూడా దగ్గర 8 నెలలు సంవత్సరం అవుతుంది. ఏదైతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడేమన్నారంటే, మేము మా గవర్నమెంట్ గెలిపియండి, మీకు గెలిచిన ఎంబడే మీ ఫస్ట్ బిల్లులు మేము ఇస్తామని చెప్పిండు. ఇతను కూడా మాట తప్పి ఇప్పటికి కూడా బిల్లులు ఇవ్వడం లేదు. మరి ఈ బిల్లులు ఇతనే ఆపేస్తుంటూ మిగతా అన్ని కార్యక్రమాలు యథావిధిగా నడుపుతున్నాడు. కొత్త కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాడు. మరి మేము అభివృద్ధి చేసినటువంటి బిల్లులు ఎందుకు ఇవ్వరు? ఇప్పటికీ మేము చేసింది గ్రామానికే. మేము అభివృద్ధి చేస్తేనే కదా మీ అందరి పేర్లు వస్తున్నాయి. ఇక్కడ గ్రామంలో సర్పంచ్ చేయకపోతే మీ అభివృద్ధి ఏర్పడుతుందా? ఇవన్నీ ఇడిచబెట్టి కొత్త స్కీములు మీరు అప్పట్లప్పుడు చెప్పేసి అవి మీరు అమలు చేయడం జరుగుతుంది. కానీ మేము చేసినటువంటి సర్పంచులు మీకు కనబడతలేదా? అభివృద్ధి చేసినటువంటి పనులు కనబడతలేవా? మరి ఈ బిల్లులు ఎందుకు ఇస్తలేరు? మరి ఇవ్వకపోతే ఇవ్వరని చెప్పండి. ఇప్పటికే ఉన్న అందరూ కూడా చనిపోతారు. ఇప్పటికే దాదాపు 25% సర్పంచ్ చనిపోయారు ఆత్మహత్య చేసుకొని. మరి మిగతా వాళ్ళు కూడా చనిపోమంటారా? మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం మీకు సర్పంచ్ వల్ల? ఇవన్నీ ఇట్లనే ఉంచి మేము స్థానిక ఎలక్షన్లకు పోతాము, మేము ఎలక్షన్ పెడతామని చెప్పేసి అంటున్నారు.